సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీలో పర్యటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరకామణి చోరీ కేసులో వైఎస్ఆర్సీపీ నేత కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ను 13, 14వ వార్డులను పరిశీలించి మడకశిర అభివృద్ధికి స్వచ్ఛ ఆంధ్ర ద్వారా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీటీడీ పరకామణి చోరీలో కరుణారెడ్డి సుబ్బారెడ్డి స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని జీవో 159 తీసుకొచ్చింది దోషులను కాపాడడానికి నేనని ఆరోపించారు. సిబిఐ, ఏసీబీ విచారణ కోరడం దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు ఉందని ఎద్దేవా చేస్తూ కరుణాకర్ రెడ్డి త్వరలోనే అనుచరణ గన్లతో సహాయం జైలుకు వెళ్లడం ఖాయమని పట్టాభిరామ్ గట్టిగా హెచ్చరించారు. వైసీపీ వారు చేసినటువంటి పాపాలు ఒకటి కాదు, అనేక స్కాములు చేశారు, కొన్ని వందల వేల కోట్లు దోచుకున్నారు. కానీ వాటి అన్నిటికంటే కూడా మహా ఘోరమైనటువంటి పాపం ఏంటంటే స్వామివారి సొమ్మును దోచుకో. ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి భక్తులు, ఒక 10 రూపాయల నోటు దగ్గర నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా స్వామివారికి ఆ హుండీలో వేసి సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి స్తోమతకి తగ్గట్టు వారు స్వామివారికి మొక్కు చెల్లించుకోవటం, స్వామివారి పైన ఉన్నటువంటి ఆ భక్తితో ఎంతో వారు డొనేట్ చేస్తూ ఉంటారు. అటువంటి సొమ్మును కూడా దోచుకోవటం అనేది ఎంత ఘోరమైనటువంటి పాపం. పాపం చేయటమే కాకుండా దానిని ఆ పాపం చేసిన వాళ్ళని కాపాడటం కోసం, ఎందుకు కాపాడాల్సి వచ్చింది అంటే దానిలో వాటాలు ఉన్నాయి కాబట్టి. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ కరుణాకర్ రెడ్డిని కానీ వైవి సుబ్బారెడ్డిని కానీ ఆ రోజు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వీరు ఎప్పుడైతే ఈ దోపిడీ బయటపడిందో దానిని సెటిల్ చేయడం కోసం ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మీటింగ్ లో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. చూడండి అసలు ఎంత బరితెగింపుకి ఇది పరాకాష్ట. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు బిఆర్ నాయుడు గారి గురించి, టీటీడీ గురించి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఐటమ్ నెంబర్ 159 టీటీడీ రెజల్యూషన్ డేటెడ్, రెజల్యూషన్ నెంబర్ 159 డేటెడ్ 19/6/2023. కరుణాకర్ రెడ్డి, నువ్వు మిగతా అన్ని పక్కన పెట్టి నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. 19/6/2023 రెజల్యూషన్ నెంబర్ 159 దేనికి ప్రవేశపెట్టారు? వైసీపీ